అంటే రాజావారి కోట హంతకులకు నిలయమైందన్నమాట. అవునండి, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. 20 మందిని అందులో బంధించుంచారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. నేను ఆ కోటకు చేరుకుని రేపు ఉదయం లోపల వాళ్ళని విడిపించాలి. అందుకే తొందరపడుతున్నాను. ఒక్కడివి, పైగా వాళ్ళు హంతకులు చాలా మంది ఉన్నారన్నావు. వెళ్ళి సాధించగలవా? ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. నీ దీక్ష పట్టుదల చూస్తూ ఉంటే నీ మీద గౌరవం కలుగుతోంది. నీకేం కావాలో అడుగు, తప్పకుండా సహాయం చేస్తాను. ఎటు వెళ్తే ఆ కోటకు నేను తొందరగా చేరుకోగలను? ఎన్ని ప్రవేశ మార్గాలున్నాయి? ఆ కోట లోపల స్వరూపం గురించి అన్ని వివరంగా చెప్పండి. దానికి ప్రధానంగా 4 దారులున్నాయి. నేరుగా వెళ్లే దారులు కాదు సార్. అలా వెళ్తే చాలా ప్రమాదం. ఎవరికంటా పడకుండా రహస్యంగా అక్కడికి చేరుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంది. అది 100 ఏళ్ల క్రితం కట్టిన దారి. అది ఇప్పుడు వాడుకలో లేదు. అది మూసుకుపోయిందో పూడుకుపోయిందో తెలియదు. పైగా దాని ముఖద్వారం అడవి మధ్యలో ఉంది. అటుగా వెళితే ఇంకా ప్రమాదమేమో. పర్వాలేదు, అలాంటిదే నాకు కావాలి. ఆ రహస్య మార్గం గురించి, ఆ కోట గురించి అన్ని వివరంగా చెప్పండి. సరే, చెప్తాను, విను. మొన్న లాయర్ని చంపేశాడు, ఈ రోజు మంత్రి గారి పియ్యని చంపేశాడు. రోజు రోజుకి వాడి రాక్షసత్వానికి అంతు లేకుండా పోతుంది. సార్, డిఐజీ గారి మనిషి నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు ఎవరికీ తెలియదు. ఏడయ్యా, ఎక్కడున్నాడు మీ కమాండమన్? ఈ పని మీదే ఉన్నాడు సార్. అతని ఇన్వెస్టిగేషన్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. తప్పకుండా సాధించి తీరుతాడు. ఏం సాధిస్తాడో ఏమిటో, మన చేతిలో ఒక్కరోజు మాత్రమే ఉంది. సార్, అసలు ఆ విక్రమ్ డిపార్ట్మెంట్ మనిషి కాదు, డిఐజీ గారి సొంత మనిషి కనుక. రాజు, యు ఆర్ ఎక్స్టెండింగ్ యువర్ లిమిట్స్. కానీ అతను చెప్తుంది నిజం. నిజమో అబద్ధం? సీఎం గారు గంటకి ఫోన్ చేస్తున్నారు. అటు సెంట్రల్ నుంచి ఎంక్వైరీలు. సమాధానం చెప్పలేక నేను చూస్తున్నాను. డిసప్పాయింట్ అవ్వకండి సార్. అసలు విక్రమ్, మనం వేరే ప్లాన్ చేయకపోతే సమయం మించిపోతుంది. ఏదైనా ఉంటే చెప్పండి. సార్, ఎస్ చెప్పండి. ఎందుకు సంకోచిస్తారు? చెప్పండి. అటాక్ అండ్ టోటల్ సర్వేలెన్స్. జాన్ అడిగిన డబ్బుని, బంగారాన్ని, అతని మనుషుని కూడా అప్పగించి మన మంత్రి గారిని, మిగిలిన హోస్టేజెస్ ని విడిపిస్తాం. వాట్? ఎస్ సార్. జాన్ ఒక ఏరోప్లేన్ కూడా అడిగాడు. ఢిల్లీ నుంచి 3 కమాండోస్ రప్పించి ముందుగానే అందులో దాచి ఉంచుతాం. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసి కాంపౌండ్ అంతా 2 బెటాలైన మిలిటరీ ఫోర్స్ తో పహారా కాయించి సమయం చూసుకుని అటాక్ చేస్తాం. జాన్ డబ్బుతో, బంగారంతో, తన మనుషులతో సహా సరెండర్ అయి తీర్తాడు. ఇదేదో బాగున్నట్టుందే. మనం ఇలా ప్రొసీడ్ అవుదాం. మాటలతో చెప్పినంత తేలిక కాదు సార్ అది. పైగా చాలా ప్రమాదం కూడా. మిస్టర్ భరద్వాజ. రామ్ కుమార్, ఎస్పీ రాజు చెప్పిన ప్లాన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయండి. ఈలోగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మై డియర్ యంగ్ మ్యాన్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ భరద్వాజ, మీరు ఆ విక్రమం తప్పుకోమని చెప్పండి. అతని సహాయం మనకు అక్కర్లేదు. సార్, ప్లీజ్ ప్రొసీడ్.